ఆవిడ ఒక చెక్ పోస్ట్ దగ్గర కనిపించారు. వారికి కనిపించగానే వారికి కోపం వచ్చింది. ఒక్కకుండా చూశారు. చూసి ఒకసారి కొంచెం మందలిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. వెళ్ళి కొట్టే ప్రయత్నం చేశారు. అలాగే వీళ్ళు అలా చెలరేగిపోయి దాడి చేయటం అనేది ఖచ్చితంగా తప్పే, ఖండించాల్సిన అంశం. ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారో చూడాలి. అధికారంలో ఉండొచ్చు, అధికారంలో ఉన్న కూటమిలో మీ పార్టీ ఉండొచ్చు, మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయితే కావచ్చు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఉద్యోగినిపై జనసేన నాయకుల దాడి. అరవ శ్రీధర్ సమక్షాన ఈ సంఘటన జరిగింది. ఉద్యోగినిపై లాఠీతో బెదిరిస్తున్న జనసేన ప్రధాన కార్యదర్శి తాటంశెట్టి నాగేంద్ర అసలు ఎందుకు బెదిరిస్తున్నాడు అనే విషయంపైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఉద్యోగినిపై లాఠీతో దాడి ఎందుకు బెదిరిస్తున్నారు జనసేన నాయకులు? ఇప్పుడు అరవ శ్రీధర్ మీద లైంగికపరమైన ఆరోపణలు చేస్తూ ఆ మధ్య మీడియా ముందుకు వచ్చి గొడవ చేసినటువంటి ఒక మహిళ గురించి ప్రపంచానికి తెలుసు. ఆవిడ ఒక చెక్ పోస్ట్ దగ్గర కనిపించారు. వారికి కనిపించగానే వారికి కోపం వచ్చింది. వాళ్ళు ఏదో కొనుగోలు చేస్తున్నారు అక్కడ, వీళ్ళు ఆగాల్సి వచ్చింది. అనుకోకుండా చూశారు. చూసి ఒకసారి కొంచెం మందలిస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. వెళ్ళి కొట్టే ప్రయత్నం చేశారు. అంటే తమ మీద ఆరోపణలు చేసినటువంటి మహిళ మీద పగ తీర్చుకోవడానికి దొరికిన అవకాశంగా వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలనుకున్నట్టుగా కనిపిస్తోంది ఆ సీన్ అంతా. ఓకే. ఆయన నాగేంద్ర అనే ఆయన లాఠీ పట్టుకోవటం, అది ఫోటోలు బయటకు వచ్చినాయి, మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. స్పష్టంగానే ఉన్నారు. ఇది మార్ఫింగ్ మరోటో కాదు, వాంటెడ్గానే. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన సందర్భంగా, అతని గురించి మాట్లాడిన సందర్భంగా ఆవిడ మీద కోపం రావడం సహజం. కానీ ఆయన్ని అదే సమయంలో జనసేన కీలక బాధ్యతల నుంచి పక్కన పెడుతూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది పార్టీ. అయినప్పటికీ స్టిల్ ఆయన జనసేనలో క్రియాశీలకంగానే కొనసాగుతున్నట్టు ఇలాంటి సంఘటనల ద్వారా అర్థమవుతుంది మనకి. జన సైనికులు ఈఎంఐ మీద రియాక్ట్ అవటము, పైగా పక్కన ఒక లాయర్ గారి తమ్ముడు కూడా ఉన్నాడు ఆవిడ పక్కన. అతను ఎందుకున్నాడు అనేది వేరే గొడవ. వీళ్ళు ఏదైనా లీగల్గా అప్రోచ్ అవుతున్నారా దానికి సంబంధించి ఆ పాత ఆరోపణలు, ఆవిడ మీద జరుగుతున్నటువంటి ఇతర ఒత్తిడిలు, వాటి నుంచి బయటపడడానికి ఆవిడేదో లీగల్ గ్రౌండ్ ఎత్తుక్కునే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రయాణంలో ఆ లాయర్ గారి తమ్ముడు ఆవిడ దగ్గర ఉన్నారా, ఆ గోపి అనే పేరుతో ఒక అతను ఉన్నాడు అక్కడ. అతను కూడా మీడియాతో సంబంధాలున్న వ్యక్తే. తను గతంలో ఇలాగే యూట్యూబ్ ఛానల్స్ వీటిలో యాంకర్గా చేసినటువంటి మనిషి. అతను తన ఐడెంటిటీ కూడా చెప్పుకున్నాడు మీడియా ముందుకు వచ్చి. అక్కడి నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తున్న సందర్భంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మాట్లాడుతూ, అయ్యా మేము అక్కడేదో కొనుగోలు చేస్తుంటే వాళ్ళు వచ్చి దాడి చేసి కొట్టేయారండి, ఇదిగో గాయాలు అయ్యాయి మాకు, మేము ఆ మేరకు కేసు పెట్టడానికి వచ్చాం, అయితే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు అనేది వాళ్ళు ప్రధానంగా మీడియా ముందు చెప్పిన విషయం. అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏదో లేడు అందుకని హోల్డ్ చేశాం తప్ప కేసు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో మేమైతే లేమని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు పోలీసుల వైపు నుంచి. సో అదొక గొడవ జరుగుతోంది. కేసు ఫైల్ చేస్తారా లేదా అనేది అది ఎలా తేలుతుంది అనేది పక్కన పెట్టేస్తే, మేబీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా జరిగిందా పోలీసులు ఇలాంటి వాళ్ళు ఇచ్చే కేసులు తీసుకోవద్దు అని. ఒకవేళ అదే జరిగితే దాన్ని ప్రజలు సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వీళ్ళు అలా చెలరేగిపోయి దాడి చేయటం అనేది ఖచ్చితంగా తప్పే, ఖండించాల్సిన అంశం. ప్రతి ఒక్కరు. ఓకే. ఎందుకు ఖండించాలి అంటే, మీ మీద ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు తప్పని ప్రూవ్ చేసుకోండి మీరు. అంతే తప్ప దాడులు చేయటం వలన మీరు మరింతగా ఒక రకమైనటువంటి ఈ ఫ్రస్ట్రేటెడ్ దీనిలో ఉన్నారు, మీరు ఆ మూడ్లో ఉన్నారు అని ప్రపంచం అనుకుంటుంది. మీ అసహనాన్ని ఇలా వ్యక్తీకరిస్తున్నారు ఆయుధాలు పట్టుకునే అని ప్రపంచం అనుకునే ప్రమాదం ఉంది కదా. ఆల్రెడీ అనుకుంటోంది. ఇప్పుడు అరవ శ్రీధర్కి అంటే క్లియర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ అమ్మాయి చెప్పిన ఎలిగేషన్స్లో తన మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనేది వాస్తవం అని ఇప్పుడు ప్రపంచం నమ్ముతోంది ఈ దాడి తర్వాత. పైగా ఆయన ఏదో పక్కన పెట్టినట్టుగా జనసేన కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన కూడా ఉత్తిదే, ఊరికేనే నామకే వాస్తే ఇచ్చిన ప్రకటన. ఆయన క్రియాశీలకంగానే వ్యవహరిస్తున్నాడు
అనేది కూడా ప్రపంచానికి అర్థమవుతోంది. ఇప్పుడు దాడి చేసిన వాళ్ళు జన సైనికులు కాబట్టి. కనుక దీనికి అధికార కూటమిని నడిపిస్తున్నటువంటి కీలక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఆయనకి సంబంధించి ఆయన టచ్లో ఉన్నటువంటి ప్రాంతంలో జరిగినటువంటి వ్యవహారం అది, చిత్తూరు జిల్లా గొడవ. సో ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఒక అంశం అయితే, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడు దీని మీద. సరే, హోంమంత్రి గారు ఎలా చూస్తారు అంటే, పోలీస్ స్టేషన్లో కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరి మీదైనా దాడి చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ కేసు తీసుకోరా అంటే, ఆ తరహా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా హోమ్ మినిస్ట్రీ నుంచి వెళ్ళాయా అనే అనుమానాలు కూడా ప్రపంచంలో మొదలవుతాయి. అందుకని హోంమంత్రి గారు కూడా స్పందించి ఒక ప్రకటన చేస్తే బాగానే ఉంటుంది ఈ విషయంలో. కానీ ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలుగా పరిగణిస్తారు వారు. అలా కాకుండా కొంచెం పట్టించుకుని ఇలాంటి పద్ధతి వద్దు, ఎవరు నేరం చేసినా నేరస్తుడు నేరస్తుడే, చట్టం తన పని తాను చేసుకుపోయినట్టుగా మనం కూడా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తామన్న వాళ్ళు కంప్లైంట్ తీసుకోవటమే ధర్మం. తీసేసుకున్న తర్వాత ఆ కంప్లైంట్లో జెన్యూనిటీ ఉందా లేదా అనేది వేరే గొడవ. ఓకే, అది మీరు తర్వాత పరిశీలి చేయండి. ముందైతే విచారణ జరపాలి కదా. ఒక కంప్లైంట్ ఇవ్వడం కోసం వాళ్ళు వచ్చినప్పుడు విచారణ జరిపి విచారణలో వీళ్ళదే తప్పని తేలితే వీళ్ళనే ఇన్వాల్వ్ చేస్తూ కేసు బుక్ చేయండి. లేదు వీళ్ళు చెప్పింది నిజమే అయితే వీళ్ళు ఎవరైతే నేరం చేశారని చెప్తున్నారో వాళ్ళని లోపలేసి కేసు నడపండి. ఈ రెండూ చేయకుండా తప్పుకుంటే ఎలాగ బయటకు గింటేసి వాళ్ళని బెదిరించి. కాబట్టి టోటల్ విషయం అక్కర్లేదు, పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకోలేదు అన్న ఒక్క పాయింట్ మీదే హోమ్ మినిస్ట్రీని నిలదీసే ఛాన్స్ ఉంది గొడవలో. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. సో ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగానే భావిస్తున్నాను నేను ఈ ఎపిసోడ్లో. ఇలా ఒక రకంగా అధికారం ఉంది కాబట్టి మేమేం చేసినా నడుస్తుంది అనేటువంటి ఒక అధికారం మదపు లక్షణంగా చూస్తున్నాను నేను దీన్ని. ఇది అయితే పద్ధతి కాదు. జనాల మీద ఇలా దాడి చేయటం, వాళ్ళ మీద ఇప్పుడు 100 మంది ఆరోపణలు చేస్తారు రోడ్డు మీద. పొలిటికల్ లైఫ్లో అంటే పర్సనల్గా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఉంటే వాడు పట్టించుకోడు. కానీ రాజకీయాల్లో ఉండటము, లేదు కళారంగంలో ఉండటము, పబ్లిక్ లైఫ్లో ఉండటమే. పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు 100 విమర్శలు వస్తాయి. వాటిలో కొన్ని మిమ్మల్ని అర్థం చేసుకోకుండా చేసిన ఆరోపణలు ఉండొచ్చు, కొన్ని మిమ్మల్ని అర్థం చేసుకుని మీరేదో దుర్మార్గం చేయబోతున్నారని అసెస్మెంట్ వేసి ప్రాపర్గానే ఒక అంచనా కట్టి కేసులు పెట్టడము లేకపోతే విమర్శలు చేయటము చేస్తారు. దానిలో నిజాయితీ ఉన్నప్పుడు సరెండర్ అయిపోయి నిజమైన అంగీకరించడం బెటరు, లేకపోతే కంటెస్ట్ చేయటం బెటరు. అది జరగాల్సిన ప్రక్రియ. అంతే తప్ప మీరు దాడులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలాగా? కొడతాం చంపేస్తాం అంటే ఎలా కుదురుతుంది? ఇదేమో ఆటవిక రాజ్యం కాదు కదా. మీరు అధికారంలో ఉండొచ్చు, అధికారంలో ఉన్న కూటమిలో మీ పార్టీ ఉండొచ్చు, మీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయితే కావచ్చు. కానీ అక్కడ మీరు ఆ పేరు చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు జనం మీద దాడి చేయడానికి ఇచ్చిన లైసెన్స్ కాదు కదా అది. అధికారం అనేది మీకు ప్రజలు వాళ్ళకి సేవ చేయటానికి కల్పించిన అవకాశం, అంతే తప్ప వాళ్ళ మీద జులుం చేయటానికి మీకు ఇచ్చిన లైసెన్స్ కాదు. వీళ్ళు అలా గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నారు. జనం మీద జులుం చేయటానికి మాకు ఇచ్చిన ఐడి కార్డు ఇది అని భావిస్తున్నారు వాళ్ళు. అధికారం అనేది ఓకే భావించి ఎవరి మీద పడితే వాళ్ళ మీద పోలీసులను బెదిరించి దాడులు చేయించేస్తే ఎలాగా? ఈ కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమం ఆవిడ చేస్తున్న ఆరోపణలో నిజానిజాలు ఉన్నాయా లేదా అనే గొడవ పక్కన పడేసి జరిగిన దాడి, నిన్న ఆవిడ మీద జరిగినటువంటి దాడి నిన్నో జరిగింది. అది ఈరోజే జరిగినట్టుంది. ఈరోజు జరిగినటువంటి దాడికి సంబంధించిన నిజ నిర్ధారణ ప్రాపర్గా జరగాలి. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీంని వేయాలి, ముందు వేసి విచారణ జరిపి చేయాలి. వాళ్ళు బుక్ చేసిన కేసు మీద విచారణ జరపడానికి పోలీసులు ఎందుకు ఇబ్బంది పడ్డారు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. అందుకని అంత ఈజీగా వదిలేయాల్సిన వ్యవహారమేం కాదు. అధికారం ఉంది అనేటువంటి ఒక జులుం, అధికారం ఉంది అనేటువంటి ఒక మదంతో కూడినటువంటి జులుం చేసే ప్రయత్నంగానే చూడాలి దీన్ని.
మీరు బయట 100 కబుర్లు చెప్పచ్చు, ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు అనేది కావాలి. మీరు ప్రాక్టికల్గా దుర్మార్గాలు చేస్తూ నీతులు ఎన్ని చెప్తే ఏముంది? మీ నాయకుడు మైక్ పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు 100 నీతులు చెప్తాడు, అది కాదు కదా. ప్రాక్టికల్గా జనాలకు మీ నుంచి ఏం అందుతోంది అనేది చూస్తే ఖచ్చితంగా ఇక్కడ అరవ శ్రీధర్ ఇలాంటి వాళ్ళ వైపు నుంచి అందుతున్నది ఏంటో మనకు అర్థమవుతోంది. అందుకని ఆ పార్టీ ఇమేజ్కి కూడా ఇబ్బంది ఇలాంటి వాళ్ళు. సో సీరియస్గా ఓ చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎంతవరకు పట్టించుకుంటాడో చూడాలి ఆయన. కానీ ఇది సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం. ప్రజలు, ప్రజా సంఘాలు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.